పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలము ఇది వేరోసిన విభూది బుధవారం. ఇక తపస్సు కాలాన్ని విభూది బుధవారంతో ప్రారంభిస్తూ ఉన్నాం. బూడిద ఇక విభూది దేనికి సూచనగా ఉంది? ఇక తపస్సు కాలాన్ని ఇక బూడిదతో విభూతితో ప్రారంభిస్తూ ఉన్నాం. దేనికి సూచనగా ఉంది అంటే మన యొక్క జీవితము ఇక బూడిద వంటిది. అదేవిధంగా ఉత్థానము రోజున పునరుత్థానము రోజున అగ్నితో ముగిస్తూ ఉన్నాం. అంటే మన యొక్క జీవితము యొక్క ప్రయాణము ఈ విధంగా పరిశుద్ధాత్మ అగ్నితో పునరుత్థాన అగ్నితో నింపబడాలి, తేజోవంతం అవ్వాలనే దానికి సూచన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి మనం ప్రత్యేక విధంగా యొక్క తపస్సు కాల ప్రయాణము ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి అంటే పరిశీలన. ఇక తపస్సు కాలంలో ఇక 40 రోజుల కాలంలో పరిశీలన చేసుకోవాలి. నీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని దేని యొక్క వాక్యంపై ఆధారం చేసుకొని ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసుకోవాలి. దేవునితో గల సంబంధాన్ని, విశ్వాస జీవితాన్ని, ఇతరులతో గల సంబంధం ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసుకొని ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా తప్పుడు మార్గాలుంటే, పాపములుంటే వాటి నుంచి పరివర్తన చెందాలి. పరిశీలన, పరివర్తన. తద్వారా మన యొక్క జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని నూతనీకరించుకుంటాం, పరిశుద్ధీకరణ చేసుకుంటాం, పవిత్రంగా మార్చుకోగలం, దేనికి ఇష్టానుసారంగా ఉంచుకోగలం. కాబట్టి తపస్సు కాలం పరిశీలన, పరివర్తన, పరిశుద్ధీకరణ ఎంతో అవసరం. అదేవిధంగా ఈ యొక్క విభూది బుధవారం ఈనాటి పట్టణాలు ఈ యొక్క ప్రయాణానికి మనకు ఎంతగానో సహకరిస్తాయి. ఈనాటి పట్టణాలు ఎంతగానో సహకరిస్తాయి. మొట్టమొదటి పట్టణం ఇదిగో ఈ యొక్క వేలు గ్రంథము నుంచి వాక్యము తెలియజేసింది. సంపూర్ణ హృదయంతో నా దగ్గరకు రండి, నా దగ్గరకు సంపూర్ణ హృదయంతో రండి అని తెలియజేసింది. ఒక అంశము మనం ధ్యానం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా వాక్యంలో తెలియచేయబడుతుంది, మీ యొక్క బట్టలను చించుకొనుట కాదు, మీ యొక్క హృదయములను నలగగొట్టుకొనుడు. మీ యొక్క హృదయములను నలగొట్టుకొనుడు అంటే ఈ యొక్క ప్రయాణంలో, ఇక తపస్సు కాలంలో మన యొక్క వేషధారణ మారడము కాదు, మన యొక్క హృదయ ప్రవర్తన మారాలి. మన యొక్క వేషధారం, మనం వేసుకునే దుస్తులు మారడం కాదు, మనం ప్రవర్తించే తీరు మారాలి. కాబట్టి ప్రత్యేక విధంగా మనం గుర్తు చేసుకోవాల్సినది యొక్క తపస్సు కాల ప్రయాణం దేనికి సూచన అంటే మనం వేసుకునే వేషధారణ కాదు, మారవలసినది మన యొక్క హృదయ ప్రవర్తన మారాలి, తీరు మారాలి. తద్వారా ఈ విధంగా మార్పు చెందడం ద్వారా సంపూర్ణ హృదయంతో దేవుని చేరుకోగలం. సంపూర్ణ హృదయంతో దేవునితో గల సంబంధాన్ని, ఇతరులతో గల సంబంధాన్ని సంపూర్ణంగా ఉండగలుగుతుంది. ఇక రెండవ అంశము పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చినటువంటి సమయం, దేవుని యొక్క వరాన్ని, కృపావరాన్ని వ్యర్థము చేయవద్దు అని. దేవుని యొక్క కృపావరాన్ని వ్యర్థము చేయవద్దు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యొక్క తపస్సు కాల సమయము, ఈ యొక్క ఆధ్యాత్మిక సమయము, ఈ యొక్క జీవితము, మనకిచ్చినటువంటి జీవితము, మనకిచ్చినటువంటి కుటుంబం అనే వరాన్ని, జీవితం అనే వరాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు. ఈ యొక్క సమయాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దని తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థం చేసుకోవడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. వ్యర్థం చేసుకోకుండా దేనికి వరాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకుని సంపూర్ణ హృదయంతో దేవునితో ఐక్యమవ్వండి. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కూడా పిలుపుకోరు ఇదే. దేవునితో ఐక్యమవ్వడానికి మనకున్నటువంటి సమయాన్ని, జీవితాన్ని ఉపయోగించుకోవాలి, వ్యర్థము చేసుకోకూడదు. ఇక చివరిగా సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏ విధంగా ఇక తపస్సు కాలంలో ప్రయాణం చేయాలి. ఇక తపస్సు కాలం దేనిపైన ఆధారపడి ఉంది? ఉన్నటువంటి మూల స్తంభాలు ఏమిటంటే ప్రార్థన, ఉపవాసము, ఇదిగో దాన ధర్మములు. ఇదిగో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ఉపవాసం అనగానే శ్వాసము అంటే దగ్గరగా అవ్వడము. ఇదిగో ఈ యొక్క ఉపవాసము ద్వారా దేవునితో గల సంబంధాన్ని, దేవునికి మనము దగ్గర అవుతూ ఉన్నాం. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఒకసారి మనం చూసుకుంటే, మనకు నచ్చిన వారి దగ్గరికి,
మనల్ని ప్రేమించే వారి దగ్గరికి మనం వెళ్తున్నామంటే సంతోషంగా ఉంటాం. అదేవిధంగా ఉపవాసం చేసేటప్పుడు కూడా దేవుని దగ్గరికే వెళుతూ ఉన్నాం కాబట్టి మనం సంతోషంగా ఉండాలి. నేను ఉపవాసం చేస్తున్నాను కాబట్టి ఏదో బాధతో ఉండడం కాదు, కలతతో ఉండడం కాదు, సంతోషంతో చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఉపవాసం అంటే మనం భోజనం నుంచి ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, టెక్నాలజీ నుంచి, సోషల్ మీడియా నుంచి, టీవీల నుంచి, మన యొక్క మాటల నుంచి, చూపుల నుంచి, ఇంకా అనేక విధాలుగా ఉపవాసం ఉండవచ్చు. ఇదిగో ఉపవాసం అంటే దేవుని కోసమై ఆకలితో ఉండడం అని అర్థం. అదేవిధంగా రెండవది ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ఇదిగో దేవునిపై ఆధారపడడం. ప్రార్థన దేవునికి మన యొక్క జీవితాన్ని అంకితం చేసుకోవడం. ప్రార్థన అంటే దేవుణ్ణి నమ్మడం, విశ్వసించడం. ప్రియ సహోదరి సహోదరుల, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, సంభాషించడం. కాబట్టి ప్రార్థన చేసే సమయంలో ఇదిగో దేవునితో గల సంబంధాన్ని మనం దృఢం చేసుకుంటాం. ఉపవాసంతో దేవుని దగ్గరికి వస్తే ప్రార్థనతో దేవునితో గల సంబంధాన్ని మనం దృఢం చేసుకుంటాం. కాబట్టి ప్రార్థన సమయంలో మన యొక్క ఇదిగో ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల యొక్క అభిప్రాయం అవసరం లేదు. మనకి ఇతరుల యొక్క అభినందనలు మనకి అవసరం లేదు. ఎలా చేస్తున్నారని దీకును దేవునికి గల ఒక పరిశుద్ధమైనటువంటి సమయం అది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ద్వారా దేవునితో గల సంబంధాన్ని. ఇక మూడవది దాన ధర్మములు. ప్రియ సహోదరి సహోదరులారా, దాన ధర్మముల ద్వారా మన యొక్క ధనాన్ని మనం చూపించుకోవడం కాదు, మన యొక్క ధనాన్ని మనం చూపించుకునే సమయం కాదు. ఎందుకోసం అంటే ఉపవాసం ద్వారా దేవుని దగ్గరికి అయ్యి దేవునికి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఇదిగో దేవుని దగ్గర సంబంధాన్ని దృఢం చేసుకుంటూ ఉన్నాం, ఆ యొక్క ఆశీర్వాదాలను పెంపొందించుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటి ద్వారా పొందిన ఆశీర్వాదాలను, దేని యొక్క కృపావరములను, మనం పొందిన ఆ యొక్క కృపావరములను పంచడం, ఒక కృతజ్ఞత భావంతో వ్యక్తపరిచే సమయము దాన ధర్మములు చేసే సమయం. ఒక కృతజ్ఞత భావము మన యొక్క ధనాన్ని మనము చూపించుకునే సమయం కాదు, కృతజ్ఞత చూపించుకునే సమయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్సు కాలంలో ఈ రోజున ఈ యొక్క విభూది బుధవారం ఈ యొక్క ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము ద్వారా ఈ యొక్క తపస్సు కాల ప్రయాణాన్ని కొనసాగించుదాం. ప్రత్యేక విధంగా మన యొక్క వేషధారణలో మార్పు కాదు, హృదయ ప్రవర్తనలో మార్పు రావాలి. మనకున్న సమయాన్ని, దేని యొక్క సమయం అనే వరాన్ని, జీవితం అనే వరాన్ని వ్యర్థం చేసుకొనక ఉపయోగించుకుంటూ దేవునితో ఐక్యమవుదాం, దేని యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం. నూతనంగా మన యొక్క జీవితాన్ని అభివృద్ధి చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున